జాతకంలో కూడా అనాలిసిస్ ఉంటుందండి. అంటే గ్రహాల యొక్క పరస్పరమైనటువంటి ఇది కానివ్వండి, అతిచారాలు కానివ్వండి, లేదా కాంబినేషన్స్ కానీ, ఆ సంవత్సరం రాజయ్యేటువంటి విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా 100% చెప్పొచ్చు. అసలు ఓకే. పంచాంగ శ్రవణం అంటే అదే అండి. ఏ ధరలు పెరుగుతాయి, ఎప్పుడు ఏ రకమైన వర్షపాతాలు ఉంటాయి, భూమి సాంద్రత ఎట్లా తెలుసుకోవచ్చు, ఈ సంవత్సరం పంటలు ఏదేస్తే రైతులు లాభపడగలుగుతారు, ఎలాంటి రోగాలు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి చెప్పడమే పంచాంగం అండి. ఓకే. ఓకే. అది ఆ టాపిక్ అంతా పోయి అది రాశిఫలాల మీద పడి రాశిఫలాల పంచాంగం మీద. అనగానే రాశిఫలాల కింద పోతాను. అవును. అసలు యాక్చువల్గా ఇదే ఓకే. వాస్తవంగా. కాకపోతే వారు చెప్పిన దాని ప్రకారం కానీ లేదా జ్యోతిష్ శాస్త్రం చెప్పిన ప్రకారంగా రైట్. ఖచ్చితంగా కూడా ఏంటంటే రాహు అనేటువంటి వాడు శని స్థానంలో ఉన్నాడండి. ఒక మనిషిని భయపెట్టాలన్నా, ఒక ఆందోళనకు గురి చేయాలన్నా, మాయ చేయాలన్నా, లేకపోతే లేని దాని మీద ఆశపడగలగాలన్నా రాహు అండి ముఖ్యంగా. ఓకే. రాహు కుంభంలో ఉన్నాడు. రాహు కుంభంలో ఉన్నాడు. రవి స్థానంలో కేతు ఉన్నాడు. కేతు చిత్రవర్ణుడు. రవి స్థానంలో కేతు ఉన్నాడు. ఈ అక్టోబర్ వరకు పరిస్థితి అదేనండి. ఏ రాజు సరైన నిర్ణయాలు తీసుకోరు. రాజు నేను అందుకే చెప్పాను, గత ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, ఈసారి ప్రతి రాజు వ్యతిరేకమే. ట్రంప్ ఎట్లా తిట్టుకుంటున్నారు, కొన్ని నిర్ణయాలు బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తలేదు. అట్లా ఈ రాజు ఆ రాజు అని కాదు, ఏ రాజైనా ఏ దేశపు రాజైనా సరే అండి ప్రజలతోటి వ్యతిరేకతను చూస్తాడు. ఎప్పటి వరకు? ఈ అక్టోబర్ వరకు, 2026 అక్టోబర్ వరకు పరిస్థితి అదే. ఎందుకంటే కేతువు సింహంలో ఉండడం వల్ల, అలాగే రాహు ఉండడం వల్ల కూడా అంతే. రాహు ఏం చేస్తాడంటే లొల్లి పెట్టించి పంచాయతీ చేసి కృత్రిమంగా ఒకదాన్ని లేవడతారు. ఒక యుద్ధాలు క్రియేట్ చేసి ఇక నా ఆయుధాలు అమ్ముకోమంటాడు ఒకడు కృత్రిమమైనటువంటి ఒక మెడికల్ చేసి వాడు ఒక మాఫియా తయారై వాడు మెడిసిన్స్ అమ్ముతాడు ఒకడు. ఓకేనా? బంగారం కూడా అంతే, స్టాక్ మార్కెట్ కూడా అంతే, జూదమే కదా అది కూడా అంతే. ఎవడో ఆడిచ్చేటోడు ఒకడు ఉంటాడు, ఆడిచ్చే దేశం ఉంటుంది, ఆడిచ్చేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇదంతా ఒక గ్రూపే, ఇష్టం వచ్చినట్టు ఉండదు. సో అలాగే గ్రహాల యొక్క అనాలిసిస్ ప్రకారం కూడా ఈ అక్టోబర్ వరకు పరిస్థితి అదే. ఒక పెళ్ళిళ్ళుంటే అత్యవసర పరిస్థితులు అయితే కొనుక్కోండి, కానీ లేకపోతే మాత్రం దయచేసి అక్టోబర్ వరకు బంగారం వెండి జోలికి అసలు కొనే పోకండి. అవునా? సూపర్. ఈ అక్టోబర్ వరకు అసలు ఆ జోలికే పోకండి. ఈ అత్యవసరం అంటే తప్పదు తప్పదు కాబట్టి అని అక్టోబర్ వరకు మాత్రం ఇది ఎప్పుడు ఏ అమాంతం అది 2 లక్షల లేదు, అమాంతం పడిపోయి మళ్ళీ 1,00,000, 10 లక్ష 20 బంగారం దొరుకుతా కూడా తెలియదు. అంత వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మనం అలా భ్రమలో కావాలి, మనం అట్లా భయపడాలి, మనం అట్లా లేకున్నా అప్పులు చేయాలి. ఎందుకంటే మన ఆలోచన విధానం అట్టుంటుంది. రాహు యొక్క లక్షణం శని స్థానంలో కుంభంలో రాహు రావడం వల్ల అలా జరుగుతుంది. సేమ్ ఇలాగే ప్రతి 18 ఏళ్ళకి ఒకసారి ఇలా జరుగుతుంది. ఎవ్రీ 18 years ఒకసారి కూడా ఇలాగే జరుగుతుంది. ఓకేనా? ఎగ్జాక్ట్లీ పాత 18 ఏళ్ల కింద కనుక మరి తీసుకున్నట్లయితే అప్పుడు దేని మీద మనం ఇబ్బంది పడ్డాం తెలుసా? ఎడ్యుకేషన్ మీద ఇబ్బంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ పైసలు పెట్టి లక్షలు పెట్టి చదివించడం ఎప్పుడు బాగా ఇదేంటి అంటే 2026 నుంచి 18 ఏళ్ళు తీసేయండి, 18 years తీసేసేయండి, వెనుకకి వెళ్ళిపోండి మీరు, అప్పుడు చూసుకోండి. అట్లా ఎవరి 18 ఏళ్లకు రాహు ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎఫెక్ట్ కొట్టుకుంటూ పోతాడు మనిషి మీద. ఈసారి యుద్ధాల మీద, మనిషి యొక్క ఆధిపత్యం మీద, మన ఆలోచనల మీద, ఇలాంటి బంగారాల మీద పడుతుంది. అంటే మెటల్స్ మీద, నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, ఆల్ మెటల్స్. కాపర్ కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అవును గురుజీ, ఇప్పుడు అందరూ కూడా దశమహావిద్యలు ప్రాక్టీస్ చేస్తున్నారు బ్రహ్మాండంగా, గౌహతికి వెళ్తున్నారు. మీరేంటి అటువైపు ఆలోచన కూడా చేయలేదు? ఇంకా కూడా శివుడు హనుమంతుడు అని అంటున్నారు. మీరు అప్గ్రేడ్ అవ్వలేదా? నన్ను గౌహతికి వెళ్తే నేను అప్గ్రేడ్ అయినట్టు, వామాచారానికి అప్గ్రేడ్ అయినారు. అట్లా కాదండి. పరిహార శాస్త్రంలో అత్యవసర పరిస్థితులలో, సంకటహరమైన పరిస్థితులలో ఎవరు ఏ రకమైన సహాయం చేయలేకపోతున్నో త్వరగా రిజల్ట్ రావడం కోసము ఈ దశమహావిద్యలకు సంబంధించిన పరిహార శాస్త్రం చెప్పబడ్డది జ్యోతిష్యంలో. నువ్వు ఒకటి నేను ఒకటి జ్యోతిష్యం చెప్పొద్దండి. 2+2 4 ఎక్కడైనా కూడా ఎవరైనా కానివ్వండి, మా గురువులైనా వారి గురువులైనా రాసిన శాస్త్రాన్ని అభ్యాసం చేసి కొంత రీసెర్చ్ ఓరియంటెడ్, కొంత అనుభవాన్ని కలిపే చెప్పాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తా అంటే కుదరదు. అయితే తప్పదు అని అంటే మనం అది వేసుకోవాలండి.
ఇప్పుడు స్టెరాయిడ్స్ ఉంటాయి. అవును. నేను ఇప్పుడు మాట్లాడితే నా కింద నెగిటివ్ కామెంట్స్ వస్తే నాకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇస్తా అంటేనే మేము అనుకుంటాం పూలు వేసినా తీసుకోవాలి, రాళ్ళు వేసినా తీసుకోవాలని మేము డిసైడ్ అయ్యి ఇక్కడ కూర్చుంటాం. అంతే కదా. సో తిట్టుకుంటా కూడా కామెంట్స్ పెడతారేమో. ఒక విశేషం ఏంటంటే ఇంతవరకు మీ ఇంటర్వ్యూలకి 99% నెగిటివ్ కామెంట్ అయితే లేదు ఇంతవరకు. సార్ అది సంతోషం. అయితే నేను ఏమన్నా అంటారేమో ఒక వర్గం నాకు తెలియదు. బట్ నేను అడ్వైస్ చెయ్యను, నేను ఆ జోలికి పోను. ఎవరైనా నా మాట వినదలుచుకుంటే నా వాళ్ళని కూడా నేను అటు పోవద్దండి అని చెప్తాను. ఎందుకంటే ఆ శక్తిని నువ్వు పిలిస్తే ఆ శక్తిని నిక్షిప్తం చేసుకోవడం కానీ ఆ శక్తిని గ్రహించుకోవడంత తేజస్సు శక్తి నీ దగ్గర ఉండదు. అధపాతాలకు పోతారు. ఎవడైనా దాని జోలికి పోయినోడు ఎవ్వడు దాన్ని హ్యాండిల్ చేయలేరు. మీరు ఎక్కడైనా తీసుకోండి, స్టెరాయిడ్ లెక్క అది. దశమహావిద్యలు స్టెరాయిడ్ లెక్క. తాత్కాలికంగా స్పాట్లో ఇమ్మీడియట్ రిజల్ట్ లెక్కనే అనిపిస్తుంది, తర్వాత అది నిన్నే తినేస్తుంది. అదొక ప్రాపర్ వేళ ఒక నియమనిష్టలతో కూడుకున్న ఉపాసన చేసేటోళ్ళకి తప్పితే ఎవరికైనా బెడిసి కొడుతుంది. ఇవాళ ఎగిసి పడతామేమో, ఇవాళ నా క్లయింట్స్కి రిజల్ట్స్ వచ్చిందనో, ఇవాళ మనని అడిగేటోడు ఎవడేందని అంటాడు. అది దెబ్బ కూడా తగలాల్సిందే, ఆ దెబ్బ కూడా ఎవడైనా అనుభవించాల్సిందే. దశమహావిద్యలతో గురించి మాట్లాడి వాడి గురించి పూజలు చేసే లిస్ట్ అవుట్ తయారు చేయండి. నేను నా మీద కోపం వచ్చినా మంచిదే కానీ జ్యోతిష్లో మీరే మస్తు మంది ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లిస్ట్ అవుట్లు చేయండి. ఒక్కసారి వాళ్ళ లైఫ్లకు ఒక్కసారి తొంగి చూడండి. ఎక్కడ దాకా రైజ్ అవుతారు, మళ్ళీ ఎట్లా పడిపోతారు, ఎంత డిఫైమ్ అవుతారు, వాళ్ళ ఇంట్లో మరణాలు ఎట్లా జరుగుతున్నాయి, ఒక్కొక్కళ్ళ దీర్ఘకాలిక రోగాలతో క్యాన్సర్లతో ఎట్లా బాధపడుతున్నారు మీరు చెక్ చేయండి. ఇది ఆచరించిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పండి. ఇట్లా ఆచరించిన వాళ్ళు చెప్పండి. నేను లాస్ట్ టైం అంటే పర్సనల్గా చెప్తాను, పేర్లు చెప్పకుండా కొంచెం. లాస్ట్ ఇయర్ కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాడు, చెప్పాను పలానా మినిస్టర్ చేసుకున్నాడు, ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యండి. నేనన్నా ఎమ్మెల్యే మినిస్టర్ కాదు, వాడు నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవడని చెప్పిన. ఎందుకు చెప్పిన నేను, నువ్వు అంత పవర్ తీసుకునే శక్తి నీ దగ్గర ఉండదు. ఎందుకంటే మనం అంత మంచి వాళ్ళం కాదు కాబట్టి. అందరం దొంగనా కొడుకులం, అందరం స్వార్థపరులమే. ఎవరికి ఏది నచ్చితే అది చేయడానికి ఇష్టం. అది ఎంత నియమ నిష్టలతో ఉండాలి. నేను ఆ జోలికి పోను, నేను ఎవరికి అడ్వైజ్ చెయ్యను. నమస్తే నేను ఇప్పటివరకు గౌహతి కూడా పోలే. ఒక్కసారి వెళ్తా చండీ హోమం ఒక్కసారి చేసుకొని వస్తాను. ఎందుకంటే నేను అష్టాదశ శక్తి పీఠాల యందు చండీ హోమం చేసుకోవాలనేది నా సంకల్పము. ఆ క్రమంలో ఒకసారి పోయేస్తా. తప్పితే నా ఏ క్లయింట్స్కి అడ్వైజ్ చేయ, నన్ను నమ్మే ఏ శిష్యుడికి నేను చెప్పలేదు, నేను ఒప్పుకోను. వాడు పోతా అంటే కూడా నేను పని కట్టుకొని ఒర్రిచ్చి నేను వాడిని మానిపిస్తా కానీ నేను ఒప్పుకోలేదు. వాడొద్దండి. అంటే ఇప్పుడు ఒక మెడికల్గా నాలెడ్జ్ బాగున్నోడు స్టెరాయిడ్స్ వాడమని చెప్తాడా? వాడమని చెప్పాడు. అది తప్పది పరిస్థితులలో అయితే చెప్తారు. అట్లనే ఇది కూడా వద్దండి. మన ఎందుకండి నిదానంగా ఎదుగుతూ వద్దన్నాడు ఎవడన్నా. ఇప్పుడు ఆన్ ఆఫ్ సడన్గా మనకు పనులు అయిపోవాలా, ఆన్ ఆఫ్ సడన్గా మన కంపెనీ గ్రో కావాలా, లేదా ఆన్ ఆఫ్ సడన్గా మన ఎమ్మెల్యేలం కావాలా, ఆన్ ఆఫ్ సడన్గా మినిస్టర్లం కావాలా? ఎందుకు? మన సామర్థ్యం ఒకటి ఉంటుంది, మన జాతకం కొంత సపోర్ట్ చేస్తుంది. నిదానంగా ఎదుగుదాం, తీరాదు. ఏమైనా కాలం కలిసి వచ్చేదాకా ఆగుదామండి. ఏదో ఆర్టిఫిషియల్గా బలాన్ని తెచ్చుకుందాం, ఓవర్ టర్న్ స్టైల్ అవుదామని ఏమైతుంది? నేను ఒక మాట చెప్తాను, నేను మీకు చెప్తున్నాను, తప్పర్థం చేసుకోవద్దు. ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఆయన బీయింగ్ ఏ డైరెక్టర్, ఆయన కొంత దాన్ని ఏమంటారు, దాంట్లో సినిమాలో కూడా తను ఇన్వెస్ట్ చేసుకున్నాడు. ఒక డైరెక్టర్ పేరు చెప్పలేను, దయచేసి తప్పర్థం చేసుకోకండి. ఆయన ఒక సినిమా హిట్ అయింది, పలానా వాళ్ళు అయ్యగారు చెప్పాడు, నేను బగలాముఖి చేసుకున్నా, నేను చిన్న మస్తా చేసుకున్నా, మస్తు సక్సెస్ అయినా, నేను దగ్గర నా ప్రాఫిట్ నా మందమే, నాకు 7 కోట్ల రూపాయలు వచ్చినాయి, నాకు అట్లా ఇదని అన్నాడు. నేను అన్నా సరే మంచిదండి, ఇది ఇక్కడికి ఆపి 7 కోట్లన్నా దాచుకోండి కనీసం, లేదా ఇదన్నా నిలబెట్టుకోండి అని చెప్పిన. ఈరోజు వాడే 15 కోట్లకు లాస్ అయ్యి ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన 2 సినిమాలు అవుట్, ఇవాడు కనీసం వాడు 7 కూడా తెలియదు. పరాశకాల అమ్మవార్లతో ఆడవచ్చు, అయ్యవార్లతో మీరు ఏమైనా చేసుకోండి, అమ్మవార్లతో పిచ్చి పరాశకాలను చేయవచ్చు. ఎవ్వరు బాగుపడలేదు. ఏ ఒక్కరు కూడా దశమహావిద్యలు చేసిన వాళ్ళు, లేదా గత 20 ఏళ్ళ నుంచో గత 10 ఏళ్ళ నుంచో ఎవరెవరైతే బాగా ఎత్తున చేసిన ఏ ఒక్కడు బాగుపడలేదు. అది తీసి కొడితే ఓర్చుకునే శక్తి కూడా మనకు లేదు. తాత్కాలికమైన లాభం కోసమే పోతున్నారు. ఉంటుంది, 100% ఎఫెక్ట్ ఉంటుంది. మీరు తట్టుకోలేకపోతే పోండి.
అది ఇది నేను ఈ సమస్యలకు వెళ్ళి బయటపడాలండి, నాకు వేరే సోర్స్ కానీ వేరే అవకాశం లేదు అని అనుకోండి, అప్పుడు అది ఒక సక్రమమైన మార్గంలో ఉన్న ఉపాసకుడు ద్వారా వెళ్ళండి. ఓకే. అలా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ 5 లక్షలది 10 లక్షలది 20 లక్షలది నేను ఆడ పూజలు చేస్తే ఈడ పూజ చేస్తే ఈడ బలిలు చేస్తే అంటే కూడా నమ్మకం. ఓకే. సో కాబట్టి నేను వాటి జోలికి పోను. అదేమవుతుంది. రైట్ గురించి ఫైనల్గా తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోవట్లేదు, ఎప్పుడు కోలుకుంటుంది? దానికి ఏమన్నా దిశ నిర్దేశం ఉందా? అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అండి. గతంతో పోలిస్తే కొంచెం బెటరే. అంటే ఆగస్టు నుంచి కనుక గమనించినట్లయితే, అంటే మొన్న ఆగస్టు నుంచి అయితే కొంచెం బెటర్గా మార్పులు వచ్చినాయి. బట్ పూర్తి స్థాయిలో అంటే ఒకప్పుడున్న విధంగా మంచిగా కలకల్లాడి అందరు కొనుక్కొని అందరి భయాందోళన ఇవన్నీ పోవాలి అని అంటే కనుక మాత్రం వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ నవంబర్ అండి. ఈ నవంబర్ అంటే అక్టోబర్ 2nd వీక్ 3rd వీక్ తర్వాత నుంచి నవంబర్ నుంచి కొంచెం అంటే యూజ్ అవుతుంది. అంటే ఇది 2 రకాలుగా చెప్పొచ్చు అండి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి హారోస్కోప్ ని మనం తీసుకొని కూడా వాళ్ళకి చెప్పొచ్చు. బట్ రెండోది ఏంటంటే నేను చెప్పాను కదా, రాహు యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సొసైటీ మీద. శని యొక్క ఇంపాక్ట్, రాహు యొక్క ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఆ ఇబ్బందులు ఉంటాయి అన్నట్టు.